హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జూన్ 30, జూలై 1, 2 తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం కూడా పట్టే అవకాశం ఉందని, రాగల 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఉత్తర బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆ అల్పపీడనం ప్రభావంతో రాగల 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చురుగ్గా మారే అవకాశాలు ఉన్నాయని, అల్పపీడనం, నైరుతి రుతుపవనాలు ఈ రెండింటి ప్రభావంతో రాగల 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉండే అవకాశాలు ఉన్నాయని, అటు ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని, కోస్తా తీరం వెంబడి మాత్రం 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా రాగల 3 రోజులు చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పాడేరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు రాగల 3 రోజులు నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, బాపట్ల ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల 3 రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలో కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ రాగల 3 రోజులు నమోదే అవకాశాలు ఉన్నాయని, చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే, రాగల 3 రోజులు తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, తెలంగాణలో చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, వరంగల్, ములుగు, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్లో కూడా రాగల 3 రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న భారీ అల్పపీడనం రాగల 2 రోజుల్లో అటు పశ్చిమ బెంగాల్ వైపుకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, అటు తూర్పు తెలంగాణపై ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని, రాగల 3 రోజులు కూడా ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే పడే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు కూడా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని, కోస్తా తీరం వెంబడి మాత్రం 40 నుండి 50 కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా రాగల 3 రోజులు అల్పపీడన ప్రభావంతో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణలో కూడా ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.